అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో అన్ని సర్కిల్ పరిధిలో మనం ప్రజలతోటి కనెక్ట్ కావడానికి ఈ పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే కోదాడ సబ్ డివిజన్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కోమరబండ విలేజ్ అనేటువంటి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ విశేషమైనటువంటి ప్రజలందరూ కూడా మంచి ఆదరణతోటి చాలా కాలం గడిచినా కూడా ఓపికతోటి వెయిట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో ఎలాంటి గ్రామాలలో ఎలాంటి గొడవలకు సమస్యలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ జీవన విధానం గడుపుతూ అదేవిధంగా పోలీసుకి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసుకు సహకారాలు అందించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా గ్రామ ప్రజలను యువతను ఉద్దేశించి ఇప్పుడు సమాజంలో నడుస్తున్నటువంటి సైబర్ నేరాలపైగా అదేవిధంగా గాంజాయి, డ్రగ్స్ వీటి యొక్క వాటిని అరికట్టడం పైన అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాల బారిలో పడకుండా ఏ విధంగా మనం స్వయంగా రక్షించుకోవాలనేటువంటి దానితోటి అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బాలబాలికలను వాళ్ళను ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అనేది అవసరమని మనం ఈ సందర్భంగా వాళ్ళందరికీ విన్నవించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతోటి పోలీసు చెప్పినటువంటి విజ్ఞప్తులని వాళ్ళు ఆలకించి వాళ్ళందరూ కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి నేరాలు లేకుండా మనం గ్రామాలలో ప్రశాంత వాతావరణం కల్పించడాలనే ఉద్దేశంతో ఈ పోలీస్ ప్రజా భరోసా మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని గ్రామాల్లో, అన్ని పల్లెల్లో, అన్ని పట్టణాలలో ఉన్న వార్డుల్లో కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం ఈ పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో చట్టాలపైన, నేరాలపైన, నేరాలు జరగకుండా ఏ విధంగా చూసుకోవాలనేటువంటి అంశాలపైన వాళ్ళందరినీ అవేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.